హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు నేను ఎగ్ సేమియా చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలైతే ఇష్టపడి తింటారండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేను సేమియాను ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిని తీసుకోవాలి. మనం సేమియా ఎంత క్వాంటిటీతో తీసుకున్నామో అంతే క్వాంటిటీతో వాటర్ని పోసుకోవాలి. అందులో కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత అందులో సేమియా వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఒక్క 4-5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉండాలి సేమియా అనేది. ఎందుకంటే సేమియా మెత్తగా ఉడకకూడదు, పేస్ట్ లాగా అవ్వకూడదు. 90% వరకే ఈ సేమియా అనేది ఉడికించుకోవాలి. మనం ఒక జాలి గిన్నెలో సేమియా అనేది వేసుకోవాలి ఈ విధంగా. అంతేనండి, ఇది పక్కన పెట్టేద్దాం. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ వేసుకున్నానండి. కావాలంటే 4 కూడా వేసుకోవచ్చు ఎగ్స్, అలాగని తక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కారం, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో చూడండి, ఎగ్స్ కొంచెం కుక్ అయిన తర్వాతనే మనం గరిట పెట్టి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్కి, ఎగ్ రైస్కి, ఎగ్ నూడిల్స్కి ఎలా యూజ్ చేస్తామో అలా చేయాలి. కొంచెం పెద్ద పీసెస్లా ఉండాలి కాబట్టి వెంటనే కలుపుకుంటే చిన్న పీసెస్లా ఉంటాయి. కాసేపు అయినాక కలుపుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక ఈ విధంగా తీసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ వేసుకోవాలి. తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో. అలాగే క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. టమాటో వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలంటే క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. నేను వేసుకోలేదు ఇందులో, మీరు వేసుకోండి. పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులో కలుపుకోవాలి. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీలో వెల్లుల్లి వేసుకోవాలి, చాలా టేస్ట్ ఉంటుంది. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి పైనుంచి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచకుండా హై ఫ్లేమ్లో ఉంచండి. కాసేపు వేయించుకుందాం ఈ విధంగా. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. ఇందులో ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. కారం పొడి వేసుకునేటప్పుడు మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. ఇందులో మిరియాల పొడిని మాత్రం స్కిప్ చేయకండి. మిరియాల పౌడర్ వల్లనే చాలా రుచిగా ఉంటుంది ఎగ్ సేమియా. ఇందులో మనం ఉడికించుకున్న సేమియాను వేసుకొని కలుపుకోవాలి. ఒక్క అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా ఎగ్స్ని, ఈ మసాలాకు అంటే విధంగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇందులో కలిపేసుకోవాలన్నమాట. అంతేనండి, రెడీ అయిపోయింది మన ఎగ్ సేమియా. చూడండి ఎంత విడివిడిగా ఉందో, చాలా సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. సేమ్ ఎగ్ నూడిల్స్ లాగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది. పిల్లలకి బాక్స్లో కట్టినా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.